ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీడియో ద్వారా వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు కృపయు సమాధానము దేవుని మందిరములో ఉండి దీవెన మీకు మెండుగా కలుగునుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబమును ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము మత్తయి సువార్త 16వ అధ్యాయము 15, 16, 17 వచనాలు ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 15. అందుకైన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగినందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, నీవు సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు అని దేవుని వాక్యంలో యేసుక్రీస్తు నిజమైన దేవుడని, సజీవుడగు దేవుని కుమారుడని, మెస్సయ్యా అని, ప్రభువు అని, అనాదిగా సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువు అని మనం ఒప్పుకోవటానికి అది పరలోకమందున్న తండ్రి తన ఆత్మచే బయలుపరిస్తేనే కానీ మనము ఆయనను నమ్మలేమని, ఆయన నామందు విశ్వాసం ఉంచలేమని, ఆయన ప్రభు అని ఒప్పుకోలేమని యేసుక్రీస్తు ప్రభువారు తానే స్వయముగా అపోస్తలుడైన పేతురుతో ఇలాగ సెలవిస్తూ, నీవు ధన్యుడవు, ఎందుకనగా పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరిచాడు. ఇది నీవు నీ స్వకీయ ఆలోచన బట్టి పొందుకున్నది కాదు, తండ్రి నీకు బయలుపరిస్తేనే నేను ప్రభువునని, సజీవుడగు దేవుని కుమారుడని నీవు ఒప్పుకున్నట్లు, నీవు నా నామమందు విశ్వాసం ఉంచినట్లు తండ్రి బయలుపరిచాడు అని దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. అలాగే మన జీవితంలో కూడా మన ప్రభు అని, యేసుక్రీస్తు ప్రభు అని, రక్షకుడని హృదయమందు విశ్వసించాలి అన్నా, నోటితో ఒప్పుకోవాలి అన్నా మనకు పరిశుద్ధాత్మ సహాయము ఎంతో అవసరమని యేసుక్రీస్తు ప్రభువారు తానే, నేను వెళ్ళనేడలా మీకు ప్రయోజనకరము కాదు అని యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో అది పరలోకమందున్న తండ్రి బయలుపరచు విధముగా మీరు నా నామందు విశ్వాసం ఉంచినట్లుగా యోహాను సువార్త 16వ అధ్యాయంలో 4వ వచనములో అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పినవన్నీ మీకు జ్ఞాపకం చేసుకునేలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటేనే కనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు. 7వ వచనంలో, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళని ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. కాబట్టి ఇదిగో 13వ వచనంలో, అయితే ఆయన అనగా సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలో తీసుకొని మీకు తెలియజేయను గనక నన్ను మహిమ పరచును అని దేవుని వాక్యంలో ఇలాగూ యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చారు. ఆ సత్యస్వరూపియగు ఆత్మ అయిన పరిశుద్ధాత్మ మనకు బయలుపరిస్తేనే కానీ ఆయన నిజమైన దేవుడని, ఆయన ప్రభు అని, రక్షకుడని, యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుచేసే ఆత్మ పరిశుద్ధాత్మ. అందుకే అది ఎవరి నామంలో పంపుతాడంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 25, 26 వచనంలో, నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకము చేయును అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి 29వ వచనంలో, ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక మునిపే మీతో చెప్పుచున్నానని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు తాను ఈ లోకంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయము 43వ వచనంలో, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను అని దేవుని వాక్యంలో వ్రాయబడి, ఆయన పంపిన
ప్రభువుగా తన యందు విశ్వాసం ఉంచబోవారు పొందబో ఆత్మ అనగా యేసుక్రీస్తు నామమందు విశ్వాసం పొందబో వారి ఆత్మ, సత్య స్వరూపియోగ ఆత్మను తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామమును పంపబోతున్నాడు. ఆయన పంపాడు పరలోకము నుండి భూలోకమునకు. ఆయన ఇశ్రాయేలీయులను విడిపించడానికి దిగి వచ్చాడు. అలాగే ఆయనే యేసుక్రీస్తు ప్రభువుగా సర్వమానవాళిని పాప బానిసత్వం విడిపించడానికి దిగి వచ్చాడు. అలాగే ఆయన పరలోకమునకు ఆరోహణమైన తరువాత ఆయనే పరిశుద్ధాత్మను, సత్యస్వరూపియగు ఆత్మను మనలను యేసుక్రీస్తు ప్రభు నామమందు విశ్వాసం ఉంచుటకు, ఆ నామమును ఒప్పుకొనుటకు, ఆయన రక్షకుడని నా ప్రభువని హృదయమందు విశ్వసించుటకు, వ్యక్తిగతముగా మనము యేసుక్రీస్తు ప్రభు నామమును ఒప్పుకోవటానికి ఆయన పరలోకమునకు ఆరోహణమైన తర్వాత సత్యస్వరూపిగా ఆత్మను, సర్వసత్యంలో నడిపించే ఆత్మను, ఆయన నామందు విశ్వాసం వారు పొందబో ఆత్మను ఈ లోకంలోనికి పంపాడు. అది తండ్రి ద్వారా మనకు అనుగ్రహింపబడిందని దేవుని వాక్యంలో వ్రాయబడింది. అందుకే యోహాను సువార్త 7వ అధ్యాయము ఇలాగూ 39వ వచనంలో తన యందు విశ్వాసం ఉంచబోవారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను అని దేవుని వాక్యంలో సెలవిస్తున్నాడు. కాబట్టి ఆయన చెప్పిన ప్రతి మాట, ఆయన చేసిన ప్రతి బోధ తండ్రి చిత్త ప్రకారము. 7వ అధ్యాయం యోహాను సువార్త 16వ వచనంలో అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే అని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి ఆయనే మనకు, ఆయన ప్రభు అని, రక్షకుడని, నిజమైన దేవుడని, మా విశ్వాసమునకు కర్త అని, రక్షణకర్త అని, నిరీక్షణకు కర్త అని, ఆయన సర్వసృష్టికి ఆది సంభూతుడని మనము హృదయమందు విశ్వసించి ఆయన మృతుల్లోని పునరుద్ధానుడై మన కొరకు తిరిగి పరలోకమునకు ఆరోహణమై తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై విజ్ఞాపన చేయుచున్నాడని, ఆయన మనందరము పాప బానిసత్వము విడిపింపబడి మనమందరం నీతికి దాసులుగా ఎంచబడటానికి, దేవునికి దాసులుగా ఉండటానికి ఆయన శిలువ మరణం పొంది మన కొరకు తన ప్రాణం పెట్టి తనకు తానే స్వయముగా విమోచన క్రయధనముగా మన కొరకు తన ప్రాణమును అర్పించి నాడని మనము విశ్వసించే ఆత్మ పరిశుద్ధాత్మ, విశ్వసింపచేయు ఆత్మ పరిశుద్ధాత్మ, ఆ విశ్వాసములోనికి నడిపించే ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మనకు పంపించినప్పుడు మనం నిజముగా యేసుక్రీస్తు ప్రభు అని మనం ఒప్పుకుంటాం. అంతవరకు అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో పరిశుద్ధాత్మ వలన తప్ప యేసు ప్రభు అని ఎవరునూ ఒప్పుకోలేడు. కాబట్టి మనము అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఇలాగూ 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం 65వ వచనంలో మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడునూ ఆ యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పుచూ ఉన్నాను. అలాగే 44వ వచనంలో నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షిస్తేనే కానీ ఎవడునూ నా యొద్దకు రాలేడు, అంత్యదినం నేను వారిని లేపుదును, వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనం రాయబడినది కనుక తండ్రి వలన విని నేర్చుకుని ప్రతి వాడు నా యొద్దకు వచ్చును అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అలాగే 36వ వచనంలో 6వ అధ్యాయం 36వ వచనంలో మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పింది, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వతురు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఏమాత్రమో బయటికి త్రోసివేయలను, నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నదని దేవుని వాక్యం. కుమారుని చూచి నన్ను ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు అనే మాట 40వ వచనంలో రాయబడి ఉంది. కాబట్టి పేతురుతో మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు తండ్రి నీకు అనుగ్రహించిన దాన్ని బట్టియే, తండ్రి నేను ప్రభువునని, సజీవుడకు దేవుని కుమారుడనని, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని పరలోకము తెరవబడి యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిస్మం పొందిన తర్వాత వెంటనే వచ్చి బయటికి ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరలోకము తెరవబడి పరలోకము నుండి ఒక శబ్దము, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానన్న శబ్దము వచ్చినప్పుడు పావురము వలె పరిశుద్ధాత్మ శరీరాకారంతో ఆయన మీదకు వచ్చినప్పుడు, అందుకే బాప్తిస్మిచ్చి యోహాను కూడా సాక్ష్యం ఇస్తాడు, నేను ఆయన ఎరుగకుంటిని కానీ, యోహాను సువార్త 2వ అధ్యాయంలో నేను ఆయన ఎరుక్కుంటిని కానీ ఆత్మ 32వ వచనంలో ఇలాగు 1వ అధ్యాయం 32వ వచనంలో ఇలాగు మరియు యోహాను సాక్ష్యం ఇచ్చి ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చి చూచింది, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను,
నేను ఆయన ఎరుగనైతిని కానీ నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు ఎవరు అంట? యోహాను ఎక్కడి నుంచి వచ్చాడు? 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండును, అతని పేరు యోహాను. దేవుని యొద్ద నుండి పంపబడ్డ ప్రభువు మార్గమును సరళం చేయటానికి, ఇశ్రాయేలీలో ప్రభువును ప్రత్యక్షపరచడానికి, ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి, ఈయన నిజముగా లోకరక్షకుడని, ప్రభు అని, లోకపాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన మొదట ఎరుగకుండా ఉన్నప్పుడు నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుటకు నీవెవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలిచి చూసితువో 1వ అధ్యాయం 33వ వచనం యోహాను సువార్తలో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడని చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితిని. తండ్రి ముందుగానే బయలుపరిచాడు. ఎవరి మీద పావురం వల్ల ఆత్మ దిగి వచ్చి నువ్వు చూస్తావు, ఆయనే నా కుమారుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు, ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పిన బాప్తిస్మం ఇచ్చి కూడా ఆత్మ ప్రత్యక్షత వలన యేసుక్రీస్తు ప్రభువును గుర్తించి ఆయన ప్రభు అని ఆయన గురించి సాక్ష్యం ఇచ్చే ఆత్మ, విశ్వాసించబో వారు మనము కూడా పొందబో ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఆయన ప్రభు అని ఒప్పుకునే ఆత్మ, ఒప్పింపు చేసే ఆత్మ, మన పాపమును ఒప్పింపు చేసే ఆత్మ, ఆయన సన్నిధిలో మనము మా యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా హృదయమందు విశ్వసింపచేయు ఆత్మ, పరిశుద్ధాత్మ మనల్ని సర్వసత్యంలోకి నడిపించి ఆ సత్యము నమ్మునట్లుగా చేసే ఆత్మ, మనల్ని పరిశుద్ధపరిచే ఆత్మ అని దేవుని వాక్యంలో రాయబడింది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు 1 తెస్సలోనికు రాసిన పత్రికలో ఇలాగూ దేవుని వాక్యంలో రాస్తూ, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను దేవుడు ఆది నుండి మిమ్ములను రక్షణ పొందుటకు ఏర్పరచుకున్నాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 2వ తెస్సలోనికు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచడం వలన మీరు సత్యము నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకున్నాడు. ఆ ఆత్మ పరిశుద్ధపరిచి మనం సత్యము నమ్మునట్లు చేయు ఆత్మ, ఎప్పుడైతే మనం అలాగూ సత్యము నమ్మునట్లు చేయు ఆత్మను పొందుకుంటామో ఆ ఆత్మయే పరిశుద్ధాత్మ అని రోమాపత్రిక, అప్పుడు మనము రోమాపత్రిక 10వ అధ్యాయములో ఇలాగు దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అదేమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని 9వ వచనంలో దేవుడు మృతుల్లో ఆయన లేపనని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఎలాగనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఆ నీతి కలిగినట్లు హృదయమందు విశ్వసించినట్లు చేసేదే పరిశుద్ధాత్మ, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పింపు చేసేదే పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ తండ్రి నాయన అని మొరపెట్టే క్రీస్తు ఆత్మను దేవుడు మన హృదయంలోకి పంపినప్పుడు మనము చూడండి, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇలాగూ రాయబడి ఉంది. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో నాయన తండ్రి మీరు కుమారులై ఉన్నందున ఆ నాయన తండ్రి అని మొరపెట్టు కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను. కాబట్టి ఆయన ప్రభు అని రక్షకుడిని హృదయంలో విశ్వసింపచేయు ఆత్మ, పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి మనకు బయలుపరిస్తేనే కానీ, తండ్రి చిత్త ప్రకారం మనం జీవించినప్పుడు, తండ్రి పంపిన ఆ సువార్తను నమ్మినప్పుడు, పరలోకము నుండి దిగి వచ్చి పరిశుద్ధాత్మ వలన ప్రకటింపబడిన సువార్తను నమ్మినప్పుడు ఆ ఆత్మ మనలో ప్రవేశించి యేసుక్రీస్తు ప్రభు అని మన హృదయమందు విశ్వసించి ఒప్పుకునే ఆత్మ సహాయం మనకు దేవుడు దయచేస్తాడు. అందుకే పేతురుతో అంటాడు, పరలోకమందు ఉన్న తండ్రి నీకు బయలుపరిస్తేనే కానీ నీవు నన్ను సజీవుడైన దేవుని కుమారుడు అని నమ్మి ఒప్పుకున్నావు, లేకపోతే అది నీ వలన కలిగినది కాదు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్న ప్రకారం మనము కూడా పరిశుద్ధాత్మ సహాయం పొందినట్లుగా యూదా పత్రిక 19-20 వచనాల్లో ఇలాగ దేవుని వాక్యంలో మీరు విశ్వసించున్న అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కనిపెట్టచ్చు, దేవుని ప్రేమలో నిలుచుకొని కాచుకొని ఉండుడి అని దేవుని వాక్యం రాదు. మన పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటానికి మనకు అవసరమైనది పరిశుద్ధాత్మ. ఆత్మ మనములో క్రీస్తు ఆత్మగా తండ్రి అయిన దేవుడు క్రీస్తు నామములో పంపబడిన పరిశుద్ధాత్మ మన హృదయంలోకి రావడానికి, యోహాను సువార్త ఎప్పుడైతే మనము ఆ ఆత్మను పొందుకోవటానికి యోగ్యులముగా యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచడానికి మనము సిద్ధముగా ఉంటామో ఆత్మ ఏం చేస్తుందంటే చూడండి, ఒకసారి చేస్తాడంట. యోహాను సువార్త 14వ
అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. 16వ వచనంలో, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఉండుటకే ఎల్లప్పుడూ ఉండుటకే వేరొక ఆదరణకర్తనగా పరిశుద్ధాత్మను అనగా సత్యస్వరూపిగా ఆత్మ మీకు అనుగ్రహించును. లోకం ఆయన చూడదు, ఆయన ఎరుగుదు గనుక ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు గనుక ఆయన మీతో కూడా నివసించున్న మీలులో ఉండును అని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం మనం యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పింప చేయు ఆత్మ, మన పాపములు ఒప్పింప చేయు ఆత్మ, మనము యేసుక్రీస్తు నామము విశ్వాసం ఉంచి ఆయన మీరైతే ఏమనుకుంటున్నారో ప్రభువుకు తెలియజేసే ఆత్మ, నీవు సజీవుడవు దేవుని కుమారుడు, అభిషిక్తుడవు, తండ్రి పరలోకముందు వచ్చిన మా మెస్సయ్యావు, మమ్మల్ని రక్షించువాడు, కాపాడువాడవు, మమ్మల్ని విడిపించువాడవు, పాపం నుండి విడిపించి పాప బానిసత్వం విడిపించి మమ్మల్ని నీతికి దాసులుగా చేసి దేవునికి దాసులుగా చేసి మా దేహముతో దేవుని మహింపరచు ఆత్మను నీవు అనుగ్రహించి ఉన్నావు తండ్రి. అందువలన ఆత్మను బట్టి నీవు మా ప్రభు అని మేము ఒప్పుకుంటే గల ఆత్మ సహాయం మాకు దయచేయి ప్రభు అని మనం ప్రార్థించి, పరిశుద్ధాత్మ వల్ల పేతురు ఒప్పుకున్న ప్రకారం తండ్రి మనకు యేసుక్రీస్తు ప్రభు ఎవరో యోహానుకు ఆత్మ ద్వారా బయలుపరిచిన ఆత్మను మనం పొందుకొని ఆయన గుర్తెరిగి ఆయన నిజముగా లోకరక్షకుడని విశ్వసించి ఆయన మాటలను నమ్మి వినుట వలన విశ్వాసము పొంది వాక్యము మనం నమ్మి అది దేవుని వాక్యమని నమ్మినప్పుడు దేవుడు ఆ ఆత్మను మనకు దయచేసి ఆయన నిజముగా దేవుని కుమారుడని మనం విశ్వసించి ఆయన రాకడ కొరకు కనిపెట్టే హృదయమును, ఆయన పరలోకములకు ఆరోహణము తిరిగి రాబోతున్నాడన్న నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవును మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడు. వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మను విశ్వసింపబోవు వారు పొందబోవు ఆత్మను తండ్రి మీ నామమున పంపబోవు ఆత్మను ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆత్మ అన్ని విషయములను గూర్చి పరిశోధించి ప్రభువా మాకు ప్రత్యక్షపరిచి నీవు నిజముగా దేవుని కుమారుడు వారి యోహాను ఎలాగో ఆత్మ ద్వారా తెలుసుకొని మీ గురించి సాక్ష్యం ఇచ్చాడు, మేము కూడా అలాగో ఆత్మ వలన మిమ్మల్ని ఎరుగునట్లు గల సహాయము, నీవు నిజముగా సజీవుడకు దేవుని కుమారుడు అని విశ్వసించే హృదయమును, నోటితో ఒప్పుకునే హృదయమును మాకు దయచేయమని ప్రభా వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అటు ఆత్మ నడిపింపును దయచేసి ప్రభా యేసు ప్రభువును ఒప్పుకునే పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరికి దయచేసి వారిలో ఉండి ఆ పరిశుద్ధాత్మ మా దేహములో నిలయమై ఉండి పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉండినట్లుగా మా దేహములు ప్రభు మమ్మల్ని పరిశుద్ధపరిచి స్థిరపరిచి బలపరిచి మీ సన్నిధిలో పరిశుద్ధాత్మలో ప్రార్థించి మీ నామమును మహింపరిచే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని, మీ నామమును ఎరిగి మీ నామమును విశ్వాసం నుంచి రక్షింపబడి మీ రాకడ కొరకు నిరీక్షణ గలవారు ఎదురు చూస్తూ ఉండే భాగ్యం దయచేయమని, నీవు నిజముగా సజీవుడకు దేవుని కుమారుడని యేసుక్రీస్తువని నమ్మే హృదయాన్ని నమ్మి ఒప్పింప చేయు ఆత్మను ప్రతి ఒక్కరికి దయచేయమని, మా ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబానికి రక్షణ భాగ్యమును అనుగ్రహించి మీ సన్నిధికి ప్రవేశించి మీ నామమున రక్షింపబడి ప్రభువా మీరు ప్రతినిత్యం వారి జ్ఞాపకం చేసుకునే సహాయం దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొని మన మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, కాపుదల, సంరక్షణ, కృపాక్షేమములు దేవుడు మీకును మీ కుటుంబానికి అనుగ్రహించి మీకు ఆరోగ్యము, క్షేమము, స్వస్థత, కాపుదల, సంరక్షణ, ఆశీర్వాదం ఆయన మందిరంలో అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.